నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి రోజు ఊపందుకున్న నామినేషన్లు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నేత హనుమంతరావు, మహేష్ గౌడ్. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. 13 వరకు నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం. బాన్స్వాడ మండలంలోని బోల్రం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో తలపెట్టిన పనులన్నీ 100% పూర్తి చేయగలిగా. వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ అర్బన్లో 2వ సెట్ నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ బిగాల. నామినేషన్ ర్యాలీలో స్వయంగా కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత. గణేష్ గుప్తాకు వీరతిలకం దిద్దిన కవిత. విజన్ ఉన్న నాయకుడు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ కార్యక్రమానికి జెడ్పీటీసీ జగన్ ఆహ్వానం మేరకు హాజరైన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు. స్వాగతం పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ తదితరులు. నా నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన జనానికి పేరు పేరున కృతజ్ఞతలు. ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. రాజకీయ పార్టీలు ఇంటింటికి సర్వే చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దు. మీడియాతో సిపి కల్మేశ్వర్. డిష్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. బోల్రం గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోల్రం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ వచ్చాక తాగునీరు, రోడ్లు, వైద్యంతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పాత పథకాలే కాకుండా ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. రెండో అంశం త్రాగునీరు, మూడో అంశం కరెంటు, నాలుగో అంశం వైద్యం, ఐదో అంశం విద్య, తర్వాత అంశం రోడ్లు. ఆ విధంగా అన్ని సంఘాలకు కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, సీసీ రోడ్లు, ఇవన్నీ మన నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని అడిగిందో అన్ని పూర్తి చేసుకున్నాం. వినాలి. ఇప్పుడు పెన్షన్ రానటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. పెన్షన్ రానటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. నా నెత్తి మీద అమ్మవారుందేమో. కేసీఆర్ సహకారం ఎలాగో ఉంది. అందుకే బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల కోసం తలపెట్టిన పనులన్నీ దాదాపుగా 100% చేయించగలిగానని ఆర్ఎన్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం అక్లూర్, జాన్కంపేట్, సాహెబ్పేట్ గ్రామాల్లో ఆయన శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, కుల వృత్తుల వారు, యువకులు ఘన స్వాగతం పలికారు. వలగొడుగులు, డప్పుల దరువులతో దారి పొడవునా స్వాగతం పలికారు. అక్లూర్లో మంత్రి ఎన్నికల ప్రచారం కోసం బంజరి పటేల్ పద్మ అనే మహిళ 5,000 రూపాయల ఎన్నికల ఖర్చు కోసం విరాళాన్ని అందించారు. బాల్కొండ నియోజకవర్గంలో చిన్న చిన్న గ్రామాలకు సైతం డబుల్ రోడ్డు సౌకర్యం కల్పించానన్నారు.
ఫలితంగా ప్రజలకు రోడ్డు సౌకర్యం మెరుగవడమే కాకుండా రైతుల భూముల విలువ కూడా డబుల్ అవుతుందని, ఇది తనకెంతో ఆనందంగా ఉందన్నారు. జాన్కంపేట్, సాయిపేట్ డబుల్ రోడ్డు ఇందుకు నిదర్శనమన్నారు. అక్లూర్, జాన్కంపేట్, సాయిపేట్ గ్రామాలకు అడిగినవన్నీ అడగనవి కూడా చేసి పెట్టారని గుర్తు చేశారు. చెక్ డ్యాం నిర్మాణంతో భూములకు, బోరుబావులకు శాశ్వతంగా ప్రాణం పోసానన్నారు. జాన్కంపేట్లో మరో చెక్ డ్యాంను సైతం మంజూరు చేయించానన్నారు. దాని నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. నిజాం సాగర్ నీటిని అందించడం కోసం జాన్కంపేట్లో పైప్ లైన్ నిర్మాణం కోసం భగీరథ ప్రయత్నమే చేశానన్నారు. ఫలితంగా పైప్ లైన్ ద్వారా చెరువులోకి కావలసినన్ని నీళ్లు అందుతున్నాయన్నారు. జాన్కంపేట్లో చెక్ డ్యాం, పైప్ లైన్ పనులు జరగకముందు కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతు బంధు అందించకముందు ఒక్క పంట మాత్రమే పండిన రోజులు చూశామని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పుట్టిన గడ్డ జాన్కంపేట గ్రామమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ గ్రామాలు తన తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డికి ఆత్మీయ గ్రామాలని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల్లో ఆయన జ్ఞాపకాలు నిలిచిపోయాయన్నారు. ప్రచార సందర్భంగా మంత్రితో పాటు గ్రామస్తులు, కార్యకర్తలు, నాయకులు వేముల సురేందర్ రెడ్డిని స్మరించుకున్నారు. ఈ గ్రామంలో మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు దాదాపు ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషిని గుర్తుపట్టి పేరుతో పిలిచేవాడు. చాలామంది ఆ తరం వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. మా నాన్న దోస్తులు కూడా చాలామంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి ఉన్నా. అయితే మీ అందరి దీవెనల వల్ల, మీ అందరి ఆశీర్వచనాల వల్ల 10 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాడు. అయితే నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేర ఈ గ్రామానికి అన్ని విధాలుగా పనులు చేయడానికి ప్రయత్నం చేసినాను. దాదాపుగా మీరు అడిగినవి అన్నీ కూడా ఇంకా నాకైతే గుర్తున్న మట్టుకు అన్నీ దాదాపు అన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అడిగినవి అడగనివి కూడా. కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన ఆహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో తమ పార్టీ ప్రతి ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు 3 గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడు అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారం అని అన్నారు. అంటే ప్రతి ఇంటి గురించి వాళ్ళు అడిగినా అడగకున్నా తను ఆలోచన చేసి ప్రతి ఇంటికి ఒక 8-10 వేల రూపాయలు ఆదా చేసిండనే విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరికి కూడా ఉందని చెప్పి కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక అంశం మనం గమనించుకోవాలి దయచేసి. డివిజన్లలో మనం తిరుగుతున్నప్పుడు పాత కార్పొరేటర్లు ఉన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చినా వెల్కమ్ చేసినాం, ఎంతమంది వచ్చినా ఇంకొకరు రావడానికి జాగా ఉంటుంది. అంత పెద్ద హృదయం మనది, అంత పెద్ద పార్టీ మనది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని మున్నూరు కాపు కులస్తులకు రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ శుభఘట్టానికి మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బాజిరెడ్డి జగన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యక్షులు దేవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్ 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి అని కొనియాడారు. మున్నూరు కాపు 150 సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్కు గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో ఆర్మూర్, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆయన నిజామాబాద్ రూరల్ నుండి 2 పర్యాయాలు వరుసగా విజయం సాధించారని, ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుండి పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న నాయకుడని అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ 2వ సెట్ నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్సీ కవితతో కలిసి అంబాసిడర్ కారులో ఎమ్మెల్యే గణేష్ గుప్తా ర్యాలీగా బయలుదేరారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ పథకాల వల్ల గెలుపు ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ మానవతా దృక్పథంని గుర్తించండని అన్నారు. మూడవసారి ముఖ్యమంత్రి అయ్యే రికార్డ్ కేసీఆర్కి దక్కుతుందన్నారు. ప్రజల ఆదరణ ప్రేమ వల్లే గెలుపు ఖాయమన్నారు. నిజామాబాద్ నగరం ఆనాడు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా అయింది ఆలోచన చేయాలన్నారు. ఇక్కడ కల్పించిన శాంతి భద్రత వాతావరణం వల్ల అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వచ్చాయన్నారు. 54 ఏళ్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఏనాడు నిజామాబాద్కు చేసిందేమీ లేదన్నారు. 6 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చిన నిజామాబాద్కు చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న గణేష్ గుప్తా గారు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి గణేష్ అన్న చేసినటువంటి అభివృద్ధితోని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలతోని ప్రజల మనసులు గెలుచుకున్నామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వినమ్రంగా నిజామాబాద్ ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం. చేసినటువంటి పనులను గుర్తించి, అభ్యర్థి యొక్క సహృదయతను గుర్తించి, బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవతా దృక్పథాన్ని గుర్తించి ఖచ్చితంగా మళ్ళా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడవసారి చరిత్రలో సౌత్ ఇండియన్ హిస్టరీలో ఏ ముఖ్యమంత్రి కూడా 3 సార్లు అయినటువంటి దాఖలా లేదు వరుసగా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో కులగణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీడీలో ఉన్న ముదిరాజులను బీసీఏలోకి మారుస్తామని, నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీతో టీజేఎస్ చీఫ్ కోదండరాం, కమ్యూనిస్టు ముఖ్య నేతలతో పాటు పలువురు నాయకులు హాజరైన ఈ సభలో బీసీలకు కీలక హామీలు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతామని, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టడంతో పాటు వైన్ షాపులలో గౌడ్లకు ప్రస్తుతం ఇస్తున్న 15 రిజర్వేషన్ 25% పెంచుతామని పేర్కొంది. జనగామ జిల్లాను సర్వాయి పాపన్న, సర్దార్ పాపన్న పేరు పెడతామని, 5 ఏళ్లలో బీసీల అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో 3 చోట్ల మెగా పవర్ లూమ్ కస్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఓబీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు. ఇవాళ ఆత్మ గౌరవానికి, ఆత్మ అభిమానానికి, పౌరుషానికి, త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈరోజు దగతో, మోసంతో, అహంకారంతో, దోపిడీతో 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే గల్ఫ్ గోసలే ఉండవని కోరుట్ల బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ భరోసా ఇచ్చారు. ఎంపీ అరవింద్ శుక్రవారం కోరుట్లలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన సతీమణి ప్రియాంకతో కలిసి మొదట గండి హనుమాన్ గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయం లేక అనేక మంది బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లారని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వేస్తే యువత గల్ఫ్కు ఎందుకు వెళ్తారని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే గల్ఫ్లో ఉన్న వారి కోసం ప్రత్యేక మినిస్టరీ ఉంటుందని, అలాగే అక్కడే తెలంగాణ భావం కడతామన్నారు. అక్కడున్న వారిని రప్పించి ఇక్కడే ఉపాధి వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ అభ్యర్థులు అన్నపూర్ణమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి వేముల సమక్షంలో వివిధ మండలాల, గ్రామాల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఎర్గట్ల మండలం తుర్తి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు దోన్పాల్ గణేష్, కాంగ్రెస్ బీఎస్పీ కార్యకర్తలు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తడపాకల్ గ్రామం నుండి బీజేపీ, బీఎస్పీ నుండి యువజన సభ్యులు, భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామం నుండి 25 మంది యువజన సంఘాల సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. అలాగే మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామం నుండి పలువురు కాంగ్రెస్ యువకులు, వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సోదరులు బీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ నలుమూలల అన్ని గ్రామాల నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుంది. పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గ మోర్తాడ్ మండలం ఒడ్డట్పల్లి గ్రామానికి చెందిన గొల్ల యాదవ సంఘ సభ్యులు 25 కుటుంబాలు, జాన్కంపేట్ గ్రామానికి చెందిన సర్వసంఘం, గంగపుత్ర సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అభివృద్ధి ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ సంఘ నేతలు ముక్త కంఠంతో నినాదించారు. పలు సంఘాలు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి వేముల హర్షం వెలిబుచ్చారు. వారి అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా పాటిల్ చిన్మయ్ ప్రభాకర్ ఉన్నారని, ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేయదలిచిన వారు అబ్జర్వర్ సెల్ నంబర్ 8332021903కి ఫోన్ చేయవచ్చని నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యన నేరుగా కలవవచ్చని తెలిపారు. సాధారణ పరిశీలకులుగా ఉన్న గౌతమ్ సింగ్ను సెల్ 8332021749 ద్వారా సంప్రదించవచ్చని నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 10:30 మధ్యన నేరుగా కలవవచ్చని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్లో తన సెంటిమెంటును కొనసాగించారు. అంబాసిడర్ కారులో ఎమ్మెల్సీ కవితతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గణేష్ గుప్తా ఇంటి నుండి ఎమ్మెల్సీ కవిత స్వయంగా కారు నడుపుకుంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. గణేష్ గుప్తా అంబాసిడర్ కారులో వెళ్లి నామినేషన్ వేయడం ఇది 3వసారి. 2014, 2018 ఎన్నికలలో కూడా ఎమ్మెల్సీ కవితతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి నడిపిన కారు ఎంతో సెంటిమెంట్ అని, అందులో వెళ్లి నామినేషన్ వేయడం కలిసొచ్చే అంశమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. ప్రతిసారి ఎమ్మెల్సీ కవితతో కలిసి ఇదే అంబాసిడర్ కారులో నామినేషన్ వేసి విజయం సాధించామని, ఈసారి కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను, విమర్శలను తాను ఎప్పుడు పట్టించుకోను, అభివృద్ధి నా జెండానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. రెండవ సెట్ ఆఫ్ నామినేషన్ గౌరవనీయులు మా అక్క ఎమ్మెల్సీ కవితక్క గారి ఆధ్వర్యంలో మేము వేయడం జరిగింది. నిన్న మొదటి సెట్ వేసాం, రెండో సెట్ ఈరోజు వారి ఆధ్వర్యంలో వేసాం. మా ఇంట్లో నాకు విజయ తిలకం దిద్ది తనే స్వయంగా కారు నడుపుకుంటూ మా ఏదైతే కారు గుర్తుందో గత 2018లో కూడా వారే కారు నడుపుకుంటూ నన్ను ఒక సోదరులా నన్ను తనతో పాటు కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చేసి నామినేషన్ వేయించి నిజామాబాద్ చరిత్రలో స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు రానటువంటి ఓట్లు మరి సాధించి గెలిచినాం. మరి మేము అదే ఫార్మాలిటీతో, అదే మంచి శకునంతో ఈరోజు కవితక్క గారు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి మంచి ముహూర్తం చూసుకొని విజయ తిలకం దిద్ది మళ్ళీ అదే ఫార్మాలిటీ ప్రకారం మేము అదే కారులో గతంలో 2018లో ఏ కారులో అయితే వచ్చినామో అదే కారులో మళ్ళీ వచ్చి నామినేషన్ సబ్మిట్ చేసినాం. ఎన్నికల పరిశీలకులకు కలెక్టర్ సిపి కల్మేశ్వర్, రాజీవ్ గాంధీ హనుమంతు స్వాగతం పలికారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిలు శుక్రవారం నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ గౌతమ్ సింగ్, వ్యయ పరిశీలకులు పాటిల్ చిన్మయ్ ప్రభాకర్, బోధన్ బాన్స్వాడ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ్ సింగ్ లను కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల గురించి కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకై చేపడుతున్న కార్యకలాపాల గురించి తెలియజేశారు. జిల్లాలో నామినేషన్ ఘట్టం నేటితో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రతి అభ్యర్థి 4 సెట్ల వరకు నామినేషన్లను దాఖలు చేయడంతో పాటు తమ అనుచరుల ద్వారా కూడా ఈ సెట్లను దాఖలు చేయించారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే సమయంలోనే అన్నీ చూసుకొని దాఖలు చేస్తున్నారు. జిల్లాలో నేటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రచారం చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. నామినేషన్ వేసిన ప్రతి అభ్యర్థికి ప్రచారం చేసుకునేందుకు 18 రోజులే సమయం ఉంది. ప్రజలను కలవడంతో పాటు తమకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పూర్తి స్థాయిలో ఈ ప్రచారం కోసం ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు టికెట్ల కేటాయింపులు, అసంతృప్తులు, సీనియర్ నేతలు కొన్ని చోట్ల ప్రచారానికి దూరంగా ఉండడంతో వారిపై దృష్టి పెట్టిన అభ్యర్థులు అందరూ పాల్గొనే విధంగా ప్రయత్నాలను చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో సమన్వయ కమిటీని వేసుకొని ప్రచారాన్ని ఎప్పటికప్పుడు కోఆర్డినేటివ్ చేసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రతిరోజు 8 నుంచి 10 గ్రామాలు తిరిగే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలను తిరగడం అభ్యర్థులకు ఈ 18 రోజుల సమయంలో కష్టం కావడంతో సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులతో ఇతర గ్రామాల్లో ప్రచారం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మండలం పరిధిలో కమిటీలను వేస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలోని అన్ని వార్డులు, డివిజన్లు తిరిగేందుకు ప్రయత్నాలు చేస్తూనే సీనియర్ నేతలు అక్కడే ఉండి పనిచేసే విధంగా బాధ్యతలను ఇస్తున్నారు. వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తున్నారు. వాహనాలతో పాటు రోజువారీ ఖర్చులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచార సామాగ్రిని అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామాల్లో ఇల్లు తిరిగే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఎక్కువ మంది తిరిగేందుకు ప్రచార వాహనాల కోసం అనుమతులను తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని చోట్ల సీనియర్ నేతలు అసంతృప్తితో ఉండగా వారికి నచ్చజెప్పి ప్రచారంలో పాల్గొనే విధంగా చేస్తున్నారు. వారికి కొన్ని మండలాల బాధ్యతలను అప్పజెప్పి ప్రచార సమయం ముగిసే వరకు అక్కడే ఉండే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. నామినేషన్ల పర్వం నేడు చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ రూరల్ ఎన్నికల కేంద్రం సమీపంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రహదారిలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నామినేషన్ల పర్వం నేడు ఆఖరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్లు వేయడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పీకర్ పదవి చేపట్టిన వారందరూ ఎన్నికల్లో ఓడిపోతారన్న చరిత్రను బాన్స్వాడ ఓటర్లు తిరగరాయాలని, పోచారం శ్రీనివాసరెడ్డికి 1,00,000 మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటి చెప్పాలని జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి యువకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం వర్ణి మండల కేంద్రంలో వర్ణి, కోటగిరి ఉమ్మడి మండలాల యువగర్జన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో యువకులందరూ పోచారం శ్రీనివాసరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత యువకులపై ఉందన్నారు. 7వసారి ఎమ్మెల్యేగా పోచారంను గెలిపిస్తే అధికారం చేపట్టిన తర్వాత మరో ఉన్నతమైన పదవిలో ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారని భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న ఆలయంలో వైభవంగా కోటి హనుమాన్ చాలీసా పారాయణం అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న ఆలయంలో వైభవంగా కోటి హనుమాన్ చాలీసా పారాయణం అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నిదాంతకాంతి మందకాంతకాత్మజో అచింత్య రూపవంతహీనమంతరాజ గ్రంథనో హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మెండోరా మండలంలోని సోంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు ఘనంగా బోనాలతో స్వాగతం పలికారు. బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. మెండోరా మండలంలోని సోన్పేట గ్రామంలో వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామ టీఆర్ఎస్ నాయకులు, మహిళలు బోనాలతో, డప్పు వాయిద్యాలతో స్వాగతం చెప్పారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి తన భారీ మెజార్టీ అందించాలని అభ్యర్థిస్తూ ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో వేల కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, రైతులకు 3 గలాలు పండించుకునే పంటకు నిరందించి రైతు రాజ్యంగా బాల్కొండ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానని చెప్పారు. మరోసారి ఆశీర్వదిస్తే ఎనలేని అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు. అన్ని పనులు అయిపోయినాయి, మాకేం పని? దయచేసి అట్లా అనుకోవద్దని మీ అందరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ గ్రామంలో, దూల్గాం గ్రామంలో కనీ విని ఎరగనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరిగినాయి. మీ అందరి అదృష్టం ఆ భగవంతుడు మీ దూల్గాం గ్రామం మీద ఉండడము, మీరు అడగడము, నేను ముఖ్యమంత్రి గారిని అడగడము, ఆయన ఓకే చెప్పడము, ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, ఇట్లా జరుగుతూనే ఉన్నది ప్రతి టర్ములో. డిచ్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో కోరట్పల్లి తండా, సుద్దులం, లింగసముద్రం, సాంపల్లి తండా, శాంపల్లి, దేవనగర్ గ్రామాలలో బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామ పొలిమేర నుంచి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి బాట అని, ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి నమ్మకంతో ఉన్నారని, ఇతర పార్టీల వాళ్ళు మభ్యపెట్టినా మోసపోరని, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారన్నారు. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అంటిని తప్పకుండా అమలు చేస్తారని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. మనం మోసపోతాం. వచ్చే ప్రభుత్వం మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత దేవల్లా మరి ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ నాకు ఇచ్చింది కాబట్టి కార్మికులు మర్చిపోకుండా మా అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నల తమ్ముడు అందరూ కూడా దయచేసి కార్మికులు ఓటేళ్ళు మనం వేస్తున్నారు. రెండవది, నందిపేట మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామాలకు కుల సంఘాల అభ్యున్నతికి, గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు వారి ఆశీర్వాదంతోనే 2 సార్లు గెలిచానని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు.
నందిపేట మండలం షాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొని ఆయనకు స్వాగతం చెప్పారు. మహిళలు బతుకమ్మలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో కుల సంఘాలకు అసలు నిధులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామాలు అభివృద్ధి జరిగాయని, అలాగే ప్రతి కుల సంఘాలకు నిధులు ఇచ్చామని, ఇంటింటికి సంక్షేమ పథకం ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. తనను మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎనలేని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షాపూర్ సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు నాకు ఘన స్వాగతం పలికినటువంటి మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, మహిళలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ సౌజన్య మురళి గారికి, మాజీ సర్పంచ్ గణేష్ గారికి, గాంధీ గ్రామ శాఖ అధ్యక్షులు పెండ మల్లేష్ గారికి, అదేవిధంగా భోజన్న గారికి, బార్ల గంగాధర్ గారికి, కమ్మర్ రాజు గారికి, పెద్దకొండ అశోక్ గారికి, నంగి చెంటి గారికి, ఏర్గట్ల లతకు, అదేవిధంగా నాని భోజన్నకు, గణేష్ గారికి, హనుమాన్ల గారికి, గంగాధర్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ ప్రక్రియలో జరిగిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన నామినేషన్ ప్రక్రియలో జరిగిన ఘటనలో మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డితో పాటు నాయకులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, అందరూ క్షేమంగా ఉన్నారని అన్నారు. భారీ ఎత్తున నియోజకవర్గ ప్రజలు, నాయకులు తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 9వ తారీఖున ఉదయం ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి జీవన్ రెడ్డి అయిన నేను నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, గౌరవ ఎంపీ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ మధుశేఖర్ గారు, రాజారాం యాదవ్ గారు, వారితో పాటు 50 నుంచి 60 వేల మంది యువకులు, నా ఆర్మూర్ ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముందుగా మరి నిన్నటి ర్యాలీని, నా నామినేషన్ ప్రక్రియను, అదొక నామినేషన్ ప్రక్రియ కాదు, ఒక విజయోత్సవ ర్యాలీని తరలించే విధంగా వేలాది మంది, 60,000 పైచిలుకు మంది వచ్చారు. పాదయాత్ర ద్వారా ర్యాలీ నిర్వహించాం. మరి అట్టి కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. వారు ప్రత్యేకంగా నా గురించి నామినేషన్ ప్రక్రియకు రావడం, వారికి ఆర్మూర్ ప్రజల తరఫున కృతజ్ఞతలు, హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేడు చివరి తేదీ కావడంతో ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ వేసే అభ్యర్థులు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద నాయకులు, ప్రజలతో సందడిగా మారింది. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి 3వ సెట్ నామినేషన్ నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్, ఎంపీపీ నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, బబ్లూతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 3వ సెట్ నామినేషన్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. జక్రన్పల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కుల సభ్యులు శుక్రవారం రోజున దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు 54 కుటుంబాలు గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద కారు గుర్తును ఓటు వేస్తామని తీర్మానం చేయడం జరిగింది. తీర్మాన కాపీని బాజిరెడ్డి జగన్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచాల విమలరాజు, గ్రామ సర్పంచ్ కందుల లింగన్న, ఎంపీటీసీ అంకం లక్ష్మీప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పోలీస్ స్టేషన్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ రిజిస్టర్ అయిన 2 కేసుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి నూతన పద్ధతి వెలుగులోకి వచ్చింది.
రాజకీయ పార్టీలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇంటింటికి సర్వే ముసుగులో వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను గుర్తిస్తున్నారు. అట్టి ఓటర్లను తర్వాత వారు పార్టీ కార్యకర్తల ద్వారా వాళ్ళ పార్టీకి ఓటు మరల్చుకోవడానికి అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పద్ధతి ఎన్నికల ప్రవర్తన నియమావళిలో నేరంగా గుర్తించబడుతుంది. ఆ కార్యకలాపాలలో పాల్గొన్న పార్టీ మరియు పార్టీ కార్యకర్తలపై సెక్షన్ 171E మరియు 171H ఐపీసీ మరియు సెక్షన్ 123 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. కావున ప్రైవేట్ ఏజెన్సీలు మరియు రాజకీయ పార్టీలు ఇలాంటి సర్వే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో పాల్పడకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ జారీ చేస్తూ హెచ్చరించారు. కావున ఎవరైనా ఈ విధంగా ప్రైవేట్ ఏజెన్సీలు మరియు రాజకీయ పార్టీల సర్వే కోసం వస్తే అట్టి సమాచారాన్ని డయల్ 100కు ఎలక్షన్ ఫిర్యాదు అని తెలియజేయగలరు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు సక్రమంగా ఉండాలని, బాలింతలు, గర్భవతులు, పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందించాలని బోధన్ సిడిపిఓ జానకి అన్నారు. శుక్రవారం మండలంలోని జాన్కంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిడిపిఓ జానకి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల టీచర్లపై బాధ్యతలు చాలా ఉన్నాయని, బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. క్రమం తప్పకుండా తాము ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ప్రతి నెల కేంద్రాలకు వచ్చే చంటి పిల్లల బరువును చూసి పౌష్టికాహారం అందించాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. సూపర్వైజర్ వినోద, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నేను బోధన ప్రాజెక్టు సిడిపిఓ ఈరోజు జాన్కంపేట్ 3 అంగన్వాడీ సెంటర్ని ఆ సెక్టార్ సూపర్వైజర్ గారైన వినోద గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మిగతా అంగన్వాడీ టీచర్లను కూడా ఇక్కడికి వచ్చారు. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మద్నూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఈరోజు నామినేషన్ వేశారు. తర్వాత గాంధీ చౌక్లో మాట్లాడుతూ నాకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. ప్రతి గ్రామంలో నన్ను అందరూ కలుపుకొని వెళ్ళేవారని అన్నారు. ఈరోజు నాకు ఎంతో ఆదరణ లభించిందని ఆయన అన్నారు. నాకు తక్కువ ఓట్లు అంటే 20 నుంచి 50,000 మెజార్టీ రావచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రతి ఆడపిల్ల తండ్రి చెక్కులు ఇచ్చి వారిని సంతోషం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీబీ పాటిల్, సిడిసి చైర్మన్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ వారు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిష్పల్లి మండలం కోడట్పల్లి గ్రామం యువకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ బార్దాన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మలయాళ గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ గన్ని బ్యాగ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సయ్యకి బార్దాన్ కార్మికుల కూలీ రేట్ల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మలయాళ గోవర్ధన్ మాట్లాడుతూ నగరంలో 3,000కు పైగా బార్దాన్ కార్మికులు పనిచేస్తున్నారు. బార్దాన్ కార్మికులు గన్ని బ్యాగ్ యాజమాన్యాల మధ్య 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుందని, నేటితో ఆ ఒప్పందం గడువు ముగియడంతో కూలీ రేట్లు పెంచాలని యాజమాన్యాలకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బార్దార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దాండేరాము, ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం తదితరులు పాల్గొన్నారు. ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు కుంటాల మండలం ఓల గ్రామంలో ఇంటింటికి బీజేపీ నినాదంతో పర్యటించారు. ప్రజలందరినీ స్వయంగా వెళ్లి కలిసి భారతీయ జెండా పార్టీకి ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీలో ఒకడిగా, మీకోసం ఒకడిగా మీ ముందుకు వచ్చాను. గత పాలకులు వారి అభివృద్ధి చూసుకున్నారు కానీ గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈ దుస్థితిని చూసి చలించిన వ్యక్తిగా చెప్తున్నాను. అధికార పార్టీ నాయకులలాగా హామీలు ఇచ్చి 1,000 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పే బూటకపు మాటలకు మీ సమాధానం భారతీయ జనతా పార్టీకి మీరు వేసే ఓటు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి అన్నారు. నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను. మీ ఇంటి బిడ్డగా మీ అందరి శ్రేయస్సు కోసమే నేను ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాను. మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుకు వేయాలని కోరారు. జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచల వేములరాజు, సర్పంచ్ దావుల పూసాని, ఎంపీటీసీ అంకం లక్ష్మీప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ న్యూస్ చూద్దాం.
దూద్గం గ్రామ శివారులో కోతిదేవుడు గుడి ముందు గల NH44 రోడ్ యూటర్న్ వద్ద కొడిచెల్ల గ్రామం నుండి మాదాపూర్ గ్రామానికి వెళ్తున్న ఏలాల రాజారెడ్డి మాదాపూర్ గ్రామం తన బైక్ మీద వెళ్తుండగా అదే సమయంలో వెనుక వైపు నుండి వస్తూ నిర్మల్ వైపు వెళ్తున్న కార్ వెనుక నుండి టక్కర్ ఇవ్వడంతో రాజారెడ్డి రోడ్డుపై పడి తలకు ఇతర చోట్ల గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని ఫిర్యాదు చేయగా ఎస్ఐ జి శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కడుపు నొప్పికి తులసి పత్రాలు, అల్లం నూరి రసం తీసి ఆ రసం 1 చెంచా చొప్పున 4 సార్లు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి రోజు ఊపందుకున్న నామినేషన్లు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పిసిసి కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నేత హనుమంతరావు, మహేష్ గౌడ్. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. 13 వరకు నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం. బాన్స్వాడ మండలంలోని బోల్డం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం ఎన్నికల ప్రచారం. ఘనస్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో తలపెట్టిన పనులన్నీ 100% పూర్తి చేయగలిగా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ అర్బన్లో 2వ సెట్ నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ బిగాల. నామినేషన్ ర్యాలీలో స్వయంగా కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత. గణేష్ గుప్తాకు వీరతిలకం దిద్దిన కవిత. విజన్ ఉన్న నాయకుడు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ కార్యక్రమానికి జెడ్పీటీసీ జగన్ ఆహ్వానం మేరకు హాజరైన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు. స్వాగతం పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ తదితరులు. నా నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన జనానికి పేరు పేరున కృతజ్ఞతలు. ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. రాజకీయ పార్టీలు ఇంటింటికి సర్వే చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దు. మీడియాతో సిపి కల్మేశ్వర్. డిష్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం. ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.